వాళ్ళు మా పంటలు పోతా ఉన్నాయి, మీరు ఈ మధ్య చేస్తా ఉన్నారని అడిగితే వాళ్ళు పంటలు పోతా ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ పక్క ఏమంటే ఇండ్లు పడిపోయేట్టుగా ఉన్నాయి, 3-4 ఇండ్లు. ఇప్పుడు వస్తాను వీళ్ళంతా ఎంసీఆర్ నగరు, ఆ పక్కనే వీళ్ళంతా ఇండ్లు, వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. లేదు కమిషనర్ నిన్న కూడా వచ్చి చూసుకొని పోయినాడు సారు, వస్తారు తీసా మోని చెప్పన్నాడు. అంతే సార్ చెప్పింది, ఏం చెప్పలేదు. వీళ్ళు వచ్చి బ్లాక్ చేయాలి, అందుకు మేము మళ్ళీ ఇండ్లంతా పడిపోతాయి. కాలువలు నిండిపోయినాయి ఆడగడ, మా రోడ్లో కూడా కాలువలు 3 కాలువలు నిండిపోయినాయి. ఈ పొద్దు నైట్ వాన పడితే జోరుగా పడిందంటే రోడ్లోకి వచ్చేస్తాయి. రోడ్లు ఇండ్లు ఏముండవు, మళ్ళీ ముందు ఒక 25 ఏళ్ళకి ముందు నిండి సేఫ్ పరిస్థితి వచ్చేస్తుంది మా వీధిలో. అయిపోయింది నాకు అలా వస్తాను నేనే చేస్తాను. రాళ్ళు బాబాయ్, రాళ్ళు వేసి మళ్ళీ ఇది తూములు పెరికేస్తే సరిపోతుంది మేడం. తూములు పెరకలే, ఆ పక్క పెరకలే, ఏ పక్క పెరకలే, తూములు అంతా అట్టే ఉంది. భూములు పెరిగిన చెరువు మరవపోయే సమయం వస్తే దాని పాటుకు అది పోతుంది. ఇప్పుడు ఈ మట్టి అంతా తీసేస్తే ఆడపోతుంది మరవ, అప్పుడు మనమే మాడాలి కాదు. ఇప్పుడు ఏడిపోయే నీళ్ళు ఆడ ఈ మన్ను అడ్డమవుతుందో నీళ్ళు ఆడిపోతుంది. మరవ మట్టి అంతా తీసేస్తే మున్సిపాలిటీ వాళ్ళు ఈ పక్క తన్ని చేస్తే ఆ పక్క ఊర్లో అంతా బ్లాక్ అయిపోతుంది కదా, అందువల్ల తీయండి. చెరువు నుంచి ఇక్కడ అడ్డ వేసి మాత్రమే క్లోజ్ చేస్తే డ్రైనేజ్ మున్సిపాలిటీ మీకు పోతాను అట్లా చేసుకోవాలి. మీకేనా సమస్య వీళ్ళు అట్లా వీళ్ళు సేద్యాలు చేసే వాళ్ళు బాధపడతారు. ఇట్లా నీళ్ళు పోస్తాయి, ఇద్దరు చూసుకుంటే దీన్ని మూసింది ఎవరు? అది వాళ్ళు పొలం చేసేవాళ్ళు మేమేళ ఇప్పుడు కూర్చుంటూ ఉన్నాం సార్ పెంచులో. దాని నీళ్ళు వస్తానే మేము అడగడం వస్తే నీళ్ళు అంతా ఒక్కొక్కటే వచ్చినాయి కదా, మా మీద రావాలి. వాళ్ళు తప్పు చెప్పకూడదు, మా మీదకి మటుకు వాళ్ళు గలాటకు రావాలి. సేద్యాల మీద చేసేవాళ్ళ మీద పోయినారు అసలు. చెప్పు. చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు ట్యూబులు బంధించారు, నీళ్ళు చల్లుకొని పాములు ఈ కాలువలు ఇందుకంతా నీళ్ళు చల్లుకుంటాయి సార్. పిల్ల తీసుకుంటూ ఉండదు చిన్న బిడ్డలు ఇక్కడ మూసేసిండారు. కాలువలు కూడా బంధించేసి ఆ పక్క చిన్న బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలంతా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలా? ఇక్కడ వీళ్ళు సేఫ్టీకి వీళ్ళు చూస్తే ఇళ్ళల్లో చిన్న బిడ్డలు పాడున్నారు కదా, వాళ్ళ పరిస్థితి అట్లా. ఎవరు చెప్పుకున్నా ఏమి చేయలేకుండా గమ్మున పోతాండారు. దాని గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరులే. ఏమంటామంటే పిల్లల కోసం ఆలోచనము పంటలు కావాలంటే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు. గవర్నమెంట్ కట్టిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి జరిగే నష్టప్రకారము ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు జనాభా కూడా నష్టపోతున్నారు, అది కూడా చూడాలా. ఇప్పుడు ఆల్రెడీ మేము బాత్రూమ్ లేకుండా ఏం లేకుండా బయట పోతా ఉన్నాము. ఇంకోటి ఏమంటే ఇంకా వర్షాలు ఉన్నాయి దానివల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా భయపడుతున్నారు. పిల్లలకి ఎనీ టైం కాపులో ఉన్నాము. ఆ 10 నిమిషాలు పిల్లలు కనబడలేదంటే ఇక తారాడుకునేది ఏడాడు వెళ్ళిపోయినారు అనేసి భయపడతా ఉన్నాము. దానివల్ల ఏమంటే వాళ్ళకి మాకేం గొడవలు లేదు, ఏం సమస్య లేదు. ఎందువల్ల అంటే అందరికీ న్యాయం జరగల్లా, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాము. అట్లా లేదు, అది మూసేస్తామంటే తూములు కట్టినారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ తూములు తెరిచి వదిలేసి ఆ ఎంతకో పాటు
తూములు కూడా చెరువులు నిండితేనే తూముల వల్ల తూములు కూడా బంధించేయండి, తూములు కూడా బంధించేయండి. ఇంకా ఉన్నాయి వాళ్ళు కొన్ని ఏళ్ళుగా ఈ బుద్ధ నిలిచిపోవాలా. అమర్నాథ్ అన్న సార్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నాయన ఉన్నప్పుడు ఇంకా మేము తరతరాలుగా ఆడే ఉండాము. ఈ రోజు కూడా మేము ఏమంటున్నామంటే వాళ్ళు బాగుండాలా, మేము బాగుండాలా. ఏమంటే ఒకటి ఇప్పుడు పిల్లలకి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇండ్లు పాములు అంతా వస్తున్నాయి. ఈ ఇండ్లు కూలిపోతే జనాభా నష్టపోతారు. కావాలంటే ఈ రోజు లేదంటే కూడా రేపటికి చేయొచ్చు, మళ్ళీ ఇది అనుకోవచ్చు సార్. దానివల్ల మేము అది మాట్లాడుతున్నాం అంతే. వాళ్ళు ఊరికనే వచ్చి జేసీబీలు పెట్టి అవి వేపించేది, మళ్ళీ గొడవలు పెద్దవయ్యేది, స్టేషన్ వరకు పోయేది అట్లా చేస్తున్నారు సార్. చెప్తా అంతేనా? కొన్నేళ్ళుగా నుంచి ఉంటాము ఉన్నప్పుడే ఆయన వాళ్ళ నాయనే ఇంటి లోతుకి నీళ్ళు వస్తేనే అప్పుడే మాకు ఇండ్లు లేపలేదు. ఇండ్ల గురించి ప్రాబ్లం అని మాకు చెప్పలేదు. మేము కూడా అప్పుడు ఇంకా ఉన్నాము, మేము పుట్టక ముందు ఇంకా కూడా. ఇప్పుడు ఇలా ఉంటారు, మీరు ఇండ్లు ఖాళీ చేసుకొని పోవచ్చు కదా, అది ఖాళీ చేసుకోవాలంటే అదంతా జరగదు సార్. రోడ్డు పైన కావాలంటే కూర్చుంటామే కానీ ఇండ్లు ఖాళీ చేసే పరిస్థితి ఉండదు. అది చెరువులో ఎవరు కట్టుకోమన్నారు ఇండ్లు అనేసి ఎవరో మాట్లాడారు సార్. ఎవరో ఆయన శివన్ ఇండ్లు కట్టుకున్నాము, అప్పుడేం చేస్తాను 50 ఏళ్ళు ముందు అది చెరువులో కట్టుకుంటారు ఇండ్లు. పోతే పోనీ లేనేసి అన్నారంట సార్. ఎవరో ఈ పక్కల్లో ఎవరో తెలుసు సార్. మేము ఈ పొద్దు నుంచే కట్టుకోలేదు, కాలం నుంచే కట్టుకున్నాం. మాట్లాడుతుండేది భూములు పెట్టుకోండి వాళ్ళే మాట్లాడుతుండేది. ఒక 4 ఇండ్లే మాట్లాడుతుండేది. ఇంక అందరూ న్యాయమే కావాలని అడుగుతున్నారు. వాళ్ళు కూడా కాలువలో పోతాండాయి, మాకేం ఇబ్బంది లేదు అంటా అన్నారు. భూముల మాత్రమే మాట్లాడుతున్నారు సార్. మా ప్రాబ్లం వస్తుంది, మాకు పంటలు పనిలేదు అనేసి పోయి మా వాళ్ళు అంటే అసలు వాళ్ళకి కాదు, దానివల్ల ఇబ్బంది పెట్టిస్తున్నారు మా వాళ్ళు అంతే. అది వాళ్ళు ఇరిగేషన్ రావాలి